అయా శిలో సంఘం ద్వారా జరుగుతున్న ఈ జూమ్ మీటింగ్‌లో ప్రభువా తండ్రి, మీ బిడ్డలందరూ చేరి మేము ప్రభువా ఈ సెల్ ఫోన్‌ల ద్వారా మీ వాక్యం వినే కృపను మాకు దయచేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాలమందు జరిగిన ఆరాధనలో మీరే ఉండి నడిపించారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగనే ఇప్పుడు జరగబోయినటువంటి ఈ కార్యక్రమంలో ప్రభువా తండ్రి మీరే ఉండి సహాయం చేయండి. పాటలు పాడిన బిడ్డను బలపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగనే ఇప్పుడు వాక్యం అందించమైన మీ బిడ్డలను కూడా ప్రభువా తండ్రి, మీ దాసుల ద్వారా మంచి ఆత్మీయాహారం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. మా వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించే కృపను దయచేయమని, వాక్యానుసారంగా మా హృదయాలను కూడా ప్రభువా తండ్రి మలచుకొని, ఆయా వాక్యానుసారంగా మేము నడిచే కృపను దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బలపరచమని, ఈ కార్యక్రమం ఆది అంతం వరకు మీరే సహాయం చేయమని, ఇలాంటి టెక్నిక్ ప్రాబ్లం నీ కృపలో మన అందరినీ భద్రపరచమని సహాయం చేయమని, సమస్త విషయాల్లో ఘనత మహిమ మీరే పొందుకోమని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వందనం చెల్లించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనోజ్ బ్రదరు వాక్య పరిచయం చేస్తారు. బ్రదర్ వందనాలు. మనోజ్ బ్రదర్ వందనాలన్నా. వందనాలు బ్రదర్. Praise the Lord. Praise the Lord, brother. Greetings to you all in the matchless name of Lord and Savior Jesus Christ. సాట్లేని మేటి అయినటువంటి యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. Who is a host? Can you allow the screen sharing? No, just I want to give focus on that. Okay, now we can share. One minute. It's not working, brother. Did you allow me? Are you able to hear me? Yes, Anna. Yes, Anna. Oh. Yes, Anna. Okay, Anna. See once, Anna. Anna, Manoj, Anna, are you able to share Anna now? Not coming. Earlier it was coming. Now it is not coming. While you are singing song, it was able to share. I will send in WhatsApp. Can you share? It's 1 minute, Anna. Okay, see Anna now. Manoj, Anna. Please. Yes. See once, Anna. Noise. No. Okay, it is not working, brother. Shall I send by WhatsApp? Can you share? Okay, Anna. Sure, Anna. Sure, Anna. You can.
Okay, I'm sorry, it is not working. Even I am not able to send also. Okay, it's okay. We'll go with the text. Praise God for the time that God has given us together this evening time. Are you able to hear me? Yes, brother, I'm able to hear. Okay. Praise God for the time He has given us this evening time to be in God's presence. దేవుని యొక్క సన్నిధిలో రాత్రికాల సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడం కోసం ప్రభుత్వ సమయాన్ని బట్టి ఆయన చూపిస్తూ ఉంటున్నాం. I greet all the brothers and sisters in Christ Jesus. యేసు ప్రభు యొక్క నామములో మరి సహోదరి సహోదరుల్ని అభినందిస్తూ ఉంటున్నాను. అందరికి వందనాలు. వందనాలు. I pray that may the Lord bless us together today, night time also, by the precious truth of His word. దేవుడు రాత్రికాల సమయంలో కూడా తన యొక్క ప్రశస్తమైన వాక్యాన్ని అందజేయడం కోసం సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. Tonight, let us turn our attention to 2 Corinthians chapter 12. రాత్రికాల సమయంలో మన యొక్క దృష్టి మొత్తం కూడా దైవ గ్రంథములో కొత్త నిబంధన గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం మీదకి మరల్చుకుందాం. Verses 7 to 10. 7వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతానండి, చూడండి. బ్రదర్, షల్ ఐ రీడ్ ఇట్ ఇన్ తెలుగు? Yeah. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచింది నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోనూ ఇబ్బందుల్లోనూ హింసలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచూ ఉన్నాను. May the Lord add His blessing upon these verses. దేవుడు తన యొక్క వాక్యాన్ని దీవించునుగాక. When you come to 2 Corinthians chapter 12, we see an important subject in the life of Apostle Paul. మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మనం వింటాము, చదువుతాము. Apostle Paul had a heavenly experience of going into the third heaven. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఒక అద్భుతమైనటువంటి మరి ఒక అనుభవం, 3వ ఆకాశానికి ఎత్తబడినటువంటి ఒక మహత్తరమైనటువంటి అనుభవం అతడు కలిగినట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతాము. This was a revelation which was not given to any other apostles, but only given to Apostle Paul. కాబట్టి ఇలాంటి ప్రత్యక్షత అపోస్తలులు ఎవరికి కూడా ఇవ్వబడలేదు, కానీ పౌలు వారికి మాత్రమే ఇలాంటి ప్రత్యక్షత 3వ ఆకాశానికి ఎక్కిపోయేటువంటి అనుభవం మరి పౌలుకు మాత్రమే కలిగి ఉంటూ ఉంది. Now Apostle Paul is writing to the believers at Corinth, because of all this revelation, I should not be boasting. కాబట్టి కొరింథులో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా తన యొక్క అనుభవాలు రాస్తూ ఉంటున్నాడు, కానీ తాను అతిశయించే విధంగా ఈ యొక్క అనుభవాలు రాయట్లేదు. Because of all this revelation, Apostle Paul says, I should not be boasting. కాబట్టి అపోస్తలుడైన పౌలు తనకు ఉన్నటువంటి ఈ యొక్క అనుభవాన్ని బట్టి తాను అతిశయించటం లేదు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. Okay, he should not exalt himself above everything. కాబట్టి తను తాను హెచ్చించుకోవట్లా, తను తాను ఘనపరుచుకోవట్లా. That's why Apostle Paul was given some kind of physical suffering by the Lord. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఒక రకమైనటువంటి శారీరక బలహీనత చేత అతను బాధపడుతూ అతను దేవుని చేత బాధ నొప్పి అనేటువంటిది
అనుభవిస్తున్నట్లుగా ఈ యొక్క పత్రికలు ఆయన తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. When you come to verses 7 to 10, 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే these verses are very much applicable to our context today. కాబట్టి 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి 4 వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క వచనాలు మన యొక్క జీవితానికి అవి అన్వయించుకునేటువంటి అంశాలుగా అవి ఉంటూ ఉన్నాయి. Many times we also have the question, why God is allowing various sufferings in our lives? కొన్ని సమయాల్లో మనం జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. దేవుడు ఇలాంటి ఇబ్బంది గుండా, ఇలాంటి బాధ గుండా నన్ను ఎందుకు తీసుకుని వెళ్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. Now the corona is spreading and it's a pandemic and so many people are affected by it. కాబట్టి ఈ యొక్క దినాల్లో చూసినట్లయితే కరోనా వైరస్ అనేటువంటిది ఎంతో బీభత్సంగా ప్రపంచంలో అనేక మందికి సోకుతో మరణానికి ఈడ్చుకుని పోతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. Last so many months we are praying about it. గత కొన్ని నెలలుగా దాని గురించి మనము భారంగా ప్రార్థిస్తున్నాం దేవుని సన్నిధిలో. And we thought that it may go by 1 or 2 months. కాబట్టి 1 నెలలో అది అదృశ్యమైనటువంటి సమయం కూడా ఆసన్నం అవుతూ ఉంటుంది. Brother, is it my net slow or your net slow? Somebody's net is slow. Are you able to hear? Others are able to hear? Now we are able. Okay. I am able to hear your voice clearly, brother. Nothing is wrong with mine. Okay. See here, we thought that it may go in 1 or 2 months. Brother, I beg your pardon. Okay, we thought that this corona may go in 1 or 2 months. కాబట్టి మరి 1-2 నెలల్లో ఈ కరోనా అనేటువంటిది కనుమరుగైపోయేటువంటి దినాలు కూడా సమీపమవుతూ ఉంటూ ఉన్నాయి. No, we thought that the corona may go in 1 or 2 months. కాబట్టి మనం అనుకుంటూ ఉన్నాము 1-2 నెలల్లో కరోనా పోతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. But these all so many months still corona is increasing and increasing and increasing. కాబట్టి 1-2 నెలల్లో అదృశ్యం అవుతుంది అనుకుంటున్నటువంటి కరోనా మరి అది రోజు కూడా అది పెరుగుతూ అది ఉంటూ ఉంది. And we have the question, why God is not taking it away? కాబట్టి మన హృదయంలో ఒక ప్రశ్న అనేటువంటిది జనిస్తూ ఉంటుంది. దేవుడి యొక్క కరోనాని ఎందుకని ఆయన తీసివేయట్లేదు అనేటువంటి ఆ సందేహం మనలో వస్తూ ఉంటుంది. I heard the story of fisherman in northern America. కాబట్టి ఉత్తర అమెరికాలో ఒక చేపలు పట్టేటువంటి ఒక వ్యక్తి ఉంటూ ఉన్నాడు. Okay, the story of the fisherman. ఇది ఒక చేపలు పట్టేటువంటి ఒక జాలరి యొక్క కథగా ఉంటూ ఉంది. In the northern America, the cod fish, that's one fish, like one kind of fish. Cod fish was very famous in the northern America. కాబట్టి ఉత్తర అమెరికా ప్రాంతంలో ఒక రకమైనటువంటి కార్డ్ ఫిష్ అనేటువంటిది చేప చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాముఖ్యమైన చేపగా ఉంటూ ఉంది. Okay, it's like our ragendu, very tasty fish. అది చాలా రుచికరమైనటువంటి చేపగా ఆ యొక్క చేప ఉంటూ ఉంది. So they used to export it to other side of America. కాబట్టి ఆ యొక్క కార్డ్ ఫిష్ అనేటువంటి చేపని అమెరికాలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా దాన్ని ఎగుమతి చేస్తూ ఉంటారు. They used to freeze it and send to the west side. కాబట్టి ఉత్తర ప్రాంతం నుంచి దాన్ని బాగా ఆ మంచులో పెట్టి దాన్ని ఐస్ లో పెట్టి గడ్డగట్టేటువంటి విధంగా దాన్ని తయారు చేసి మిగతా ప్రాంతాలకు అమెరికాకు పంపిస్తూ ఉంటూ ఉంటారు. But when it reached the west side, it lost its taste because of freezing. కాబట్టి ఉత్తర ప్రాంతం నుంచి అది పశ్చిమ ప్రాంతానికి
దాన్ని ఎగుమతి చేసినప్పుడు దాన్ని ఐస్ లో ఉంచడం వలన దానికి ఉన్నటువంటి రుచి సారమైనటువంటి బాగా తగ్గిపోతూ ఉంటుంది. Then they found out a new innovation and they started to send in water tank, and they used to keep the fresh fish and send to the other side. కాబట్టి ఈ యొక్క చేపని గడ్డ కట్టేటువంటి విధంగా చేయకుండా ఒక నిత్యమైనటువంటి ఒక పద్ధతి కనుగొని ఒక ట్యాంక్ సముద్రపు నీళ్లు పోసి ఆ సముద్రపు నీళ్ళలో ఈ క్యాడ్ ఫిష్ అనేటువంటిది చేపని సజీవంగా అందులో వేసి వాళ్ళు ఆ ఎగుమతి చేయటువంటి ప్రక్రియను వారు ప్రారంభించారు. Yes, when it reached the west coast, it was alive, but it was almost like dead, and still it lost the taste. కాబట్టి ఆ రీతిగా సజీవమైన చేపని ట్యాంక్ నీళ్ళలో పెట్టి ఆ రీతిగా పశ్చిమ ప్రాంతానికి పంపించినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి చేరేలోగా అది చనిపోయినటువంటి చేప లాగా, అంటే అంత రుచికరమైనదిగా అది అనిపించట్లేదు, రుచి కూడా కోల్పోతూ ఉంటుంది. Then the technician, they found out a new thing. కాబట్టి ఈ యొక్క సాంకేతిక నిపుణులు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. They told the fisherman, you keep some catfish, which is the enemy of codfish, in the tank. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క ట్యాంక్ లో కార్డ్ ఫిష్ అనేటువంటిది చేప ఎక్స్పోర్ట్ చేసేటువంటి సమయంలో దానికి శత్రువు అనేటువంటి క్యాట్ ఫిష్ అనేటువంటి దాన్ని కూడా అందులో పెట్టి ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధానాన్ని వాళ్ళు ప్రారంభించారు. So this catfish were chasing the codfish all through the tank, all the time it was exported. కాబట్టి అది ఎగుమతి జరుగుతున్నటువంటి ప్రక్రియలో కార్డ్ ఫిష్ అనేటువంటిది పంపిస్తున్నారు. దాంతో పాటుగా క్యాట్ ఫిష్ అనేటువంటి దాన్ని కూడా ఆ యొక్క ట్యాంకులో వేయటం వల్ల అది ఎగుమతి అయ్యేటువంటి సమయంలో ఈ క్యాట్ ఫిష్ అనేటువంటిది శత్రువుగా ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి శత్రువుగా అది ఆ యొక్క ట్యాంక్ లో ప్రయాణం చేస్తూ ఉంటుంది కార్డ్ ఫిష్ తో కలిసి. And when it reached the other side, the codfish was very fresh. కాబట్టి ఆ ఉత్తర ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి ఆ యొక్క కార్డ్ ఫిష్ అనేటువంటిది ట్యాంక్ లో చేరిన తర్వాత చాలా రుచికరమైనదిగా అది ఉంటూ ఉంది. You know why? ఎందుకని తెలుసా? It was very fresh because the catfish was chasing it. It never allowed that to rest. కాబట్టి ఎందుకని ఈ యొక్క కార్డ్ ఫిష్ అనేటువంటిది చాలా రుచికరమైనదిగా ఉంటుందంటే ఆ యొక్క ట్యాంక్ లో వేయబడినటువంటి కార్డ్ ఫిష్ యొక్క శత్రువు అయినటువంటి క్యాట్ ఫిష్ దాన్ని ఎప్పుడు కూడా వేటాడుతూ దాన్ని తరుముతూ ఉంటుంది. అందును బట్టి కార్డ్ ఫిష్ అనేటువంటిది చాలా రుచికరమైనదిగా అక్కడికి చేరే సమయానికి అది ఉంటూ ఉంది. My dear brothers and sisters, God has allowed certain enemies in our life, certain struggles in our life, so that we may be very, very fresh in our Christian life. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు కూడా మన యొక్క జీవితంలో కొన్ని పరీక్షలు, కొన్ని నొప్పి, కొన్ని బాధ, కొన్ని విషయాలు మన యొక్క జీవితంలో అనుమతించడం వల్ల మనము కూడా ఎంతో ఇవన్నీ ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలిగిన వారముగా మనము కూడా ఉండగలుగుతున్నాం. See, God allowed a thorn in the life of Apostle Paul. మరి యేసు ప్రభు వారు కూడా మన యొక్క దేవుడు కూడా పౌలు వారి యొక్క దేహములో ఒక ముళ్ళు ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. Okay, thorn in the flesh. కాబట్టి ఆ దేహములో ముళ్ళు అనేటువంటిది పౌలు వారి యొక్క జీవితంలో దేవుడు అనుమతించినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. If you look at the original word, it means to pierce in the flesh. కాబట్టి దాని యొక్క ఒరిజినల్ అర్థం మనం చూసినట్లయితే ఈ యొక్క దేహములోనికి, శరీరానికి ముళ్ళును గుచ్చుట అనేటువంటి భావం అనేటువంటిది మనకు స్ఫురిస్తూ ఉంటుంది. Also, God allowed Satan to buffet Apostle Paul, torment Apostle Paul. కాబట్టి దేవుడు అపోస్తలుని విచారాల గురించి నేను మీతో ప్రస్తావించాలని ఆశపడుతూ ఉన్నాను. Come to the book of 1 Samuel. I beg your pardon, brother. 1 Samuel chapter 15, 35. మొదటి సమూయేలు గ్రంథం Chapter 15, 1-5 and 35. 15వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనంలో, సౌలు బ్రతికిన దినములన్నిటిలో సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ
సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. Next verse also, brother. 16:1. బ్రదర్ 16:1. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును. Samuel had a sorrow. ఈ యొక్క సమూయేలుకు ఒక రకమైనటువంటి విచారం ఉంటూ ఉంది. What is his sorrow? ఏమిటండి ఆ యొక్క విచారము? His sorrow was Saul is rejected from the position. కాబట్టి సౌలు తనకున్నటువంటి స్థితిలో నుంచి దేవుని చేత విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. You know why Samuel had sorrow? ఎందుకని సమూయేలుకు విచారం ఉందండి? Saul was like Samuel's son. ఐ బెగ్ యువర్ పార్డన్ బ్రదర్. Saul was like Samuel's son. మరి ఈ యొక్క సౌలు సమూయేలు కుమారుడు ఎలా ఉన్నాడో ఇతను కూడా సౌలు కూడా అదే విధంగా ఉంటూ ఉన్నాడు. No, Samuel considered Saul as his son. ఈ సమూయేలు సౌలుని తన యొక్క కుమారుడుగా భావించుకున్నాడు. You know why? ఎందుకో తెలుసా అండి? Samuel's children were wicked children. సమూయేలు యొక్క కుమారులు చాలా దుర్మార్గులు. That is the time God selected Saul. అటువంటి సమయంలో మరి దేవుడు సౌలును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా ఇశ్రాయేలు And మీద. Samuel anointed him as the king. సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించాడు. They had great relationship. కాబట్టి వాళ్ళకి మంచి బంధుత్వం అనేటువంటిది ఉంటూ ఉంది, సంబంధాలు ఉంటూ ఉన్నాయి. Saul was a very good person in the beginning. కాబట్టి ప్రారంభంలో సౌలు చాలా మంచి వ్యక్తిగా, ఉత్తముడుగా ఉంటూ ఉన్నాడు. But afterwards he disobeyed God. ఆ తరువాత అతడు దేవునికి అవిధేయుడయ్యాడు. God rejected him. దేవుడు అతన్ని విసర్జించాడు, తృణీకరించాడు. But Samuel was not having the capacity to understand that. కాబట్టి సమూయేలు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం సమూయేలులో లేదు. His emotion was very bad. He was having grief over Saul for his lifelong. కాబట్టి ఈ యొక్క సౌలు యొక్క జీవితం గురించి సమూయేలు జీవితాంతం కూడా ఎంతో బాధ ఆయన అనుభవించాడు. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, we also have grief in many peripheral things, many earthly things. కాబట్టి ఈ భూలోకానికి సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల మనకు బాధ అనేటువంటిది ఉంటుంది. Today God is asking us, ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు, why you are having sorrow over those? కాబట్టి అలాంటి భూ సంబంధ విషయాల గురించి నువ్వు ఎందుకు మరి దుఃఖిస్తూ ఉంటున్నావు సహోదరుడా అని. You try to understand my purpose. కాబట్టి నా యొక్క ఉద్దేశాన్ని, నా యొక్క ప్రణాళికను అర్థం చేసుకోమంటున్నాడు దేవుడు. Samuel, why are you sorrow over Saul? కాబట్టి సమూయేలు నువ్వు ఎందుకని సౌలు గురించి విచారపడుతున్నావు అని దేవుడు అంటున్నాడు. I have a purpose. You are going to anoint David as the king. కాబట్టి నువ్వు దావీదును రాజుగా అభిషేకించబోతున్నావు అని దేవుడు సమూయేలుతో అన్నాడు. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, when problems and difficulty arise, ఎప్పుడైతే సమస్యలు కష్టాలైనటువంటివి వచ్చినవో we need to understand God's purposes in that. కాబట్టి దేవుడు ఎందు నిమిత్తం ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు మన యొక్క జీవితంలో ఆయన అనుమతిస్తున్నాడు, ఆయన యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. Come to Jonah, book of Jonah chapter 4 and verse 10. కాబట్టి యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండగను పెంచుకుండగను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో
గానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీ విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. Jonah was worrying over a plant. యోనా ఒక చెట్టును గురించి అతడు విచారపడుతూ ఉన్నాడు. See, Jonah was sitting on the hill. He wanted to see fire coming down and burning the city of Nineveh. కాబట్టి యోనా ఒక పర్వతం మీద కూర్చున్నాడు. మరి ఆకాశం నుంచి అన్ని దిగి వచ్చి ఈ యొక్క నినివే పట్టణాన్ని కాల్చివేయడం చూచాడు. When sunlight came upon his head, he became angry. కాబట్టి ఐ బెగ్ యువర్ పార్డన్ కదా. When sunlight came upon his head, he became angry. కాబట్టి ఎప్పుడైతే సూర్యకాంతి అనేటువంటి ఇతని యొక్క నెత్తి మీదకి వచ్చినప్పుడు ఇతను కోపిస్తూ ఉన్నాడు. And that night, God made a huge tree to grow up. కాబట్టి ఆ రాత్రి దేవుడు ఒక పెద్ద చెట్టు, సొర చెట్టు పెరిగినట్లుగా దేవుడు అనుమతించాడు. Next day, Jonah was very happy. కాబట్టి ఆ తదుపరి రోజు యోనా చాలా సంతోషపడ్డాడు. But that night, again, God sent one worm and the wind and destroyed the tree. కాబట్టి ఆ రాత్రే దేవుడు ఒక బలమైన గాలి, ఒక పురుగును పంపించి ఆ యొక్క చెట్టును మొత్తాన్ని కూడా నాశనం చేశాడు. Next day, Jonah was worrying about the tree. కాబట్టి ఆ తదుపరి రోజు ఈ యోనా ఆ చెట్టును గురించి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. God asked Jonah, దేవుడు యోనాను అడిగాడు, why are you worrying over a tree that came yesterday night? You did not plant, you did not water. కాబట్టి నిన్ననే నాటబడి నువ్వు విత్తనటువంటి, నీవు నీరు పోయినటువంటి ఆ చెట్టును గురించి నువ్వు ఎంతగా విచారపడుతూ ఉంటున్నావు యోనా అని దేవుడు అన్నాడు. Why are you not able to understand God's purposes? కాబట్టి దాని పట్ల దేవుని యొక్క ప్రణాళికను వెనుక అర్థం చేసుకోలేకపోతున్నావు యోనా. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, maybe your job, నీ యొక్క ఉద్యోగం కావచ్చు, maybe your possession, నీ యొక్క స్థితి కావచ్చు, maybe your health. నీ యొక్క ఆరోగ్యం కావచ్చు. These are all given by God yesterday. కాబట్టి ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో దేవుని యొక్క కృప చేత నిన్నటి దినమందు అనుగ్రహించబడ్డాయి. If God is taking it back today, we cannot question God. కాబట్టి ఈ రోజు మన ఉద్యోగం, మన ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చినటువంటివి ఈ రోజు దేవుడు తీసుకున్నట్లయితే మనం దేవుని ప్రశ్నించలేం. We have to understand God's purposes. దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. See Job, when he lost everything, what did he say? కాబట్టి యోబు తాను దేవుని ద్వారా ఇవ్వబడిన అన్ని కోల్పోయినప్పుడు యోబు ఏమన్నాడండి? God has given, God has taken away, blessed be the name of the Lord. కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు అన్నాడండి. My dear brothers and sisters, we should not sorrow like the Gentiles. కాబట్టి అన్యులలాగా మనం ఎప్పుడు కూడా బాధ, విచారము, కలత అనేటువంటిది మనం ఎప్పుడు కూడా పడకూడదు ప్రియ సహోదరి సహోదరుడా. Then what is the real pain we should have today? కాబట్టి మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి బాధ ఏంటంటే మన శరీరంలో. No, what is the real pain? What is the real sorrow that we should have today? ఈ రోజు మనకున్నటువంటి బాధ, విచారం ఏంటండి? What should be the real sorrow? Please come to 2 Corinthians 7 verse 10. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7:10. 7:10 కదా? Verse 10. Yeah. 7th chapter 10th verse. 10. Yeah. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగ చేయును. దైవ చిత్తానుసరణమైన దుఃఖం. See here, godly sorrow. కాబట్టి దేవునికి సంబంధించిన దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. Okay, we can have sorrow. మనకు విచారమైనటువంటి కలిగి ఉండవచ్చండి. But sorrow must be godly sorrow.
కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం అనేటువంటిది మనకు ఉంటూ ఉండాలి. What is that sorrow? మరి అది ఎలాంటి విచారం అండి? That is repentance without regret. కాబట్టి విచారపడకుండా ఉండేటువంటి మారు మనస్సు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. These are the days God has given in our lives so that we may repent and come back to God. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో మనం మారు మనసు పొంది ఆయన వైపు చూపించి పశ్చాత్తాపడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. That's the sorrow that we should have. అలాంటి విచారమైనటువంటిది మన హృదయంలో మనం కలిగి ఉంటూ ఉండాలి. Like Apostle Paul, we must say to God, God, I thought I am somebody. మరి అపోస్తలుడైన పౌలు అనుకున్నట్లుగా ప్రభువా నేను మరొక వ్యక్తిని అన్నట్టుగా, I thought I am somebody. I am great man. కాబట్టి నేను ఒక గొప్ప వ్యక్తిని అన్నట్టుగా, But now I understand I am nobody. కాబట్టి ఇప్పుడైతే నేను అర్థం చేసుకున్నా నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని. See, even a virus which cannot see is destroying the many lives. చూడండి, ఈ రోజుల్లో మన కంటికి కనిపించినటువంటి వైరస్ ప్రపంచంలో అనేక మంది ఎంతో హాని అయినటువంటిది అనేక మందికి అది జరిగిస్తూ ఉంటూ ఉంది. And we are all in great fear when we will get like that. కాబట్టి మనందరం కూడా భయాక్రాంతులు అవుతున్నాం. నాకెప్పుడు వస్తుందో కరోనా అన్నట్టుగా భయాక్రాంతులుగా మనం ఉంటూ ఉన్నాం. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరులారా, let's not fear corona or any other loss, any other pandemic. Let us fear God. కాబట్టి మనము ఏ కరోనా గాని ఏ యొక్క భయంకరమైన వ్యాధి అనారోగ్యాన్ని కాకుండా మనము దేవునికి మనం భయపడేటువంటి వారముగా మనం ఉంటూ ఉండాలి. Look at Ezekiel chapter 7:16. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నానండి. యెహెజ్కేలు గ్రంథం, వారిలో ఎవరైనా తప్పించుకునేలా వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతాల మీద తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. తన దోషములు బట్టి మూలుగులిడుదురు. See here, they are crying about their iniquity. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రజలు తాము చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి వారు మూలుగుచ్చు ఉంటూ ఉన్నారు గువ్వలే. This is called as godly sorrow. ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అండి. We are having sorrow, worry about our possession, our job, our children, our things like that, so on like that. కాబట్టి మనకు ఉండేటువంటి దుఃఖాలండి, మన ఆరోగ్యం గురించి, మన ఉద్యోగం గురించి, మన పిల్లల గురించి రకరకాల విచారాలు మనకు ఉంటున్నాయి. దైవ చిత్తానుసారమైన These are all the trees God brought in our life yesterday. ఈ యొక్క చెట్లు, ఈ మొక్కలని కూడా దేవుడు నిన్నటి దినాన మన యొక్క జీవితంలో ఆయన అనుమతించి ఉంటూ ఉన్నాడు. Even an unseen worm is able to take all these things away. కాబట్టి మరి మన కంటికి కనిపించినటువంటి ఆ క్రిమి వైరస్ అనేటువంటిది ఇవన్నీ కూడా నాశనం చేస్తూ ఉంటూ ఉంది. But we should have the godly sorrow, repenting our sin, and that brings salvation. కాబట్టి మనందరూ కూడా దైవ భయం అనేటువంటిది కలిగి దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు అనేటువంటిది మనము కలిగి రక్షణ మనం పొందుకోవాలి. Our time is running away. Come back to chapter 12, 2 Corinthians verse 7. కాబట్టి సమయం అనేటువంటిది ముగుస్తూ ఉంటుంది. మరలా మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి వద్దామండి. So God gave Paul a thorn in the flesh. దేవుడు పౌలు యొక్క జీవితంలో శరీరములో ఒక ముళ్ళు ఆయన అనుమతించాడు. And there was pain. మరి చాలా నొప్పి బాధ ఉంటూ ఉంది. When pain happened, what did Paul do? మరి బాధ నొప్పి కలిగినప్పుడు పౌలు ఏం చేశాడు? Verse 8. 8వ వచనం. Concerning this, I implored to the Lord 3 times. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని.
3 times I prayed to the Lord. కాబట్టి 3 పర్యాయాలు నేను దేవుడికి ప్రార్థన చేశాను అంటున్నాడు పౌలు. See, when pain comes, what is the response of Paul? Prayer is the response. కాబట్టి ఈ యొక్క నొప్పి వచ్చినప్పుడు పౌలు చేసినటువంటిది ఏంటంటే ప్రార్థన చేశాడు. Paul was led to pray. కాబట్టి ప్రార్థన చేయడానికి ముళ్ళైనటువంటిది పౌలుని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. See the pain Paul was suffering. చూడండి పౌలు ఎలాంటి బాధ ఆయన పొందాడు. See verse 7, thorn in the flesh. కాబట్టి 7వ వచనంలో మరి దేహములో శరీరములో ముళ్ళు అని మనం చదువుతున్నాం. That is a physical sorrow, physical pain. అది భౌతిక సంబంధమైనటువంటి నొప్పి. Then see there verse 7, messenger of Satan to torment me. కాబట్టి మరి సాతాను యొక్క దూతగా అది నన్ను బాధిస్తూ ఉంది అంటున్నాడు పౌలు. What is that? దాని అర్థం ఏంటండి? Mental pain. Satan is buffeting, mental pain, mental agony. కాబట్టి సాతాను అనేటువంటిది అపోస్తులని నలగొడుతూ ఉంటుంది. మానసికమైన వేదన గుండా పౌలు వెళ్తూ ఉన్నాడు. You are child of God. Why all this suffering, man? కాబట్టి నువ్వు దేవుని యొక్క బిడ్డవు కదా, నీకు ఈ బాధలన్నీ ఎందుకు పౌలు అని చెప్పేసి how many places you preached the gospel? Why this suffering? కాబట్టి నువ్వు ఎన్ని స్థలాల్లో దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించావు, నీకెందుకు ఈ యొక్క నొప్పి బాధ? How many years you are coming to church? Why this suffering for you? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నావు, ఈ యొక్క బాధలన్నీ నీకెందుకు? Satan was giving mental pressure. కాబట్టి మానసికమైన ఒత్తిడి అనేటువంటిది సైతాను మన యొక్క హృదయంలో అనేక సందర్భాల్లో వాడు కలుగజేస్తూ ఉంటాడు. Physical suffering, mental suffering. కాబట్టి భౌతికమైనటువంటి బాధ, మానసికమైనటువంటి ఆవేదన. See verse 8. 8వ వచనం చూడండి. He was praying and he was not getting any answer. కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు, జవాబేమీ కూడా పొందుకోలేకపోతూ ఉన్నాడు. Here it is mentioned 3 times. 3 సార్లు నేను ప్రార్థించానని పౌలు అంటూ ఉన్నాడు. I don't think it is literal 3 times. అంటే అది మరి 3 సార్లు అంటే అది 3 సార్లు అని అర్థం కాదండి. It means many times. చాలా పర్యాయాలు పౌలు ప్రార్థించాడు. 1 time he prayed, 2 time, 3 time, answer is not coming. కాబట్టి 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేశాడు, జవాబు అయితే పొందుకోలేదు. Spiritual problem. కాబట్టి ఆత్మీయమైనటువంటి సమస్య. See, physical problem, mental problem, God is not answering my prayers, spiritually also down. కాబట్టి భౌతికమైనటువంటి నొప్పి, మానసికమైనటువంటి వేదన, ఆత్మీయమైనటువంటి ఆక్రోశం, దేవుడు నా యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు అనేటువంటి. Did you get the order? మీకు క్రమం అర్థమైందండి? Thorn in the flesh, physical. Satan, mental. God is not answering, spiritual. కాబట్టి శరీరంలో ముళ్ళు అనేటువంటిది భౌతికమైనటువంటిది, తర్వాత మనస్సులో ఆవేదన అనేటువంటిది, తర్వాత మరి ఆత్మీయంగా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనేటువంటిది. 3 విషయాలు ఇవి క్రమంలో ఉంటాయి. All areas he was struggling. I beg your pardon, brother. All areas he was struggling. కాబట్టి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క పౌలు శోభ అనుభవిస్తూ ఉన్నాడు. But Apostle Paul did not stop or run away from God. అయినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయాత్రను మరి అంతమొందించుకోవడం, దేవుని ఎదురు నుంచి పారిపోవటం అనేది చేయలా. He understood God has a purpose in my struggles. కాబట్టి నా యొక్క జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పేసి మరి పౌలు అనుకున్నాడు. He understood I must continue to pray. కాబట్టి నేను ప్రార్థిస్తూనే ఉండాలి అని చెప్పేసి పౌలు అర్థం చేసుకున్నాడు. See what Elihu said to Job,
come to book of Job, chapter 32. చూడండి, ఎలీహు ఈ యొక్క యోబుతో ఏమన్నాడు మనము చూద్దాం. యోబు గ్రంథం 32వ అధ్యాయము వర్స్ బ్రదర్. Could you kindly mention the verse also, brother? Yeah, So that I one may minute, brother. read. One minute. I'll look. Oh, okay, brother. Sorry, it is in chapter 33, 33. verse 19. 19. 19. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్ష నొందును. See here, man is also chastened with pain on his bed and with unceasing complaint on his spot. కాబట్టి వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒక ఎముకల్లో ఎడతెగే నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందునని మనం చదువుతూ ఉంటున్నాం. See, there is a chastening of the Lord. I beg your pardon, brother. There is a discipline of the Lord. కాబట్టి దేవుని యొక్క క్రమశిక్షణ అనేటువంటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. That gives us pain. కాబట్టి దేవుడు మన క్రమశిక్షణలో పెట్టేటువంటి క్రమంలో మనము కొన్ని బాధలు నొప్పులు గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. What we have to do? కానీ మనం ఏం చేయాలండి? We have to continue to pray. మనము ప్రార్థనలో కొనసాగుతూనే ఉండాలి. Apostle Paul prayed till the answer was given. సమాధానం వచ్చే వరకు, జవాబు వచ్చే వరకు కూడా పౌలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. See, look at verse 9. 12 verse 9. అపోస్తల కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనము చూసినట్లయితే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా See here, Apostle Paul, when he prayed, God's power was given to him. కాబట్టి ఎప్పుడైతే పౌలు ప్రార్థన చేశారో దేవుని యొక్క శక్తి పౌలు వారు పొందుకున్నారు. What kind of power? ఎలాంటి శక్తి అండి అది? Here it is not miraculous power. అది అద్భుతమైనటువంటి ఆ స్వస్థతలు కలిగించేటువంటి శక్తి కాదు. God did not say, oh Paul, all your sickness gone in a moment. కాబట్టి పౌలాని యొక్క వ్యాధి మరి ఒక్క నిమిషంలోనే అది తొలగిపోతుందని ప్రభు వల్ల. God said, my grace is sufficient for you. నా కృప నీకు చాలును అని ప్రభు అన్నారండి. Apostle Paul was given the power of the grace of God. కాబట్టి దేవుని యొక్క కృప అనేటువంటి దానిని మరి అపోస్తలుడైన పౌలు పొందుకోగలిగాడు. Okay, see, he did not get anything else, but he got the power of the grace. కాబట్టి ఎలాంటి స్వస్థత అయితే పౌలు పొందుకోలేడు, కానీ దేవుని యొక్క కృపను మాత్రమే పౌలు వారు పొందుకోగలిగారు. Okay, see, the grace of God, when it is given to Apostle Paul, it proclaims that he is accepted by God. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క కృప మరి ఈ యొక్క పౌలు వారికి ఇవ్వబడిందో, మరి పౌలు వారు దేవుని చేత అంగీకరించబడాడని కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. Not only that, it is also we can understand that grace is always available to Apostle Paul. కాబట్టి ప్రార్థించటం వలన కృప అనేటువంటిది అపోస్తలుడైన పౌలు వారికి ఎప్పుడు కూడా అది అందుబాటులో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. And not only that, the importance of grace is that the grace is coming from God himself. It is a strength of God, power of God. కాబట్టి కృప అనేటువంటిది అది దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటిదిగా, అది దేవుని యొక్క బలముగా ఉంటూ ఉంది. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరులారా, we are also in problematic times. మనము చాలా సమస్యాత్మకమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. Corona is not going. కరోనా అదృశ్యమైపోవట్లేదండి. Vaccine, nobody is able to find out a vaccine. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా వ్యాక్సిన్ కనుగొనలేదు. So many problems. చాలా సమస్యలు.
But my dear brothers and sisters, if you really pray and spend time in God's presence, God will give his grace. That is our power. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు కృప ఇస్తాడు. అదే దేవుని యొక్క శక్తిగా ఉంటూ ఉంది. See, Apostle Paul says in verse 9, 9వ వచనంలో పౌలు అంటారు, I will rather boast in my weakness so that the power of Christ may increase in me, dwell in me. కాబట్టి విశేషముగా నా బలహీనతల యందే నేను సంతోషముగా ఉండును, మరి అందును బట్టి మరి దేవుని యొక్క శక్తి నా పట్ల పరిపూర్ణమవుతుందని పౌలు అంటారు. Okay, see that that's the same thing he is telling in chapter 11, verse 30. 11వ అధ్యాయము 30వ వచనంలో కూడా అదే మాట పౌలు అంటారు. 11వ అధ్యాయము 30వ వచనం, నాకును మంట కలుగుదా, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతుల గురించి అతిశయపడుదును. I am boasting. I boast only in my weakness. నా యొక్క బలహీనతను బట్టే నేను అతిశయపడతానని పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో అంటూ ఉన్నాడండి. Okay, you know why? ఎందుకో తెలుసా? When I am weak, my God's power becomes strong in my life. కాబట్టి నేను ఎప్పుడైతే బలహీనో అలాంటి సమయంలో దేవుని యొక్క శక్తి నా పట్ల అధికమవుతుంది, మెండుగా ఉంటూ ఉంది. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, don't doubt the power of the grace of God. దేవుని యొక్క మరి శక్తిని, కృప అనేటువంటి శక్తిని ఎప్పుడు కూడా మనము సందేహించకూడదు. Grace will take us through the darkest night with a smile. కాబట్టి ఈ యొక్క కృప అనేటువంటిది మరి చాలా చీకటిగా ఉన్నటువంటి రాత్రుల్లో కూడా మరి ఒక చిరునవ్వు అనేటువంటిది మనకు కలుగజేస్తూ ఉంటది. Grace will sustain us even when everything else will fail. కాబట్టి మన జీవితంలో ఎన్నో తప్పిదాలు, ఎంతో ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా అది మన యొక్క జీవితంలో కృప అనేటువంటిది కొనసాగుతూ ఉంటది. And grace will turn our crosses into crowds. మరి కృప అనేటువంటిది మన యొక్క శిలువను అది మరి కిరీటముగా అది మార్చగలిగేటువంటి శక్తిగా అది ఉంటూ ఉంది. Come to verse 10. కాబట్టి 10వ వచనం మనము చూద్దాము. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచూ ఉన్నాను. See, when I am weak, then I am strong. ఎప్పుడైతే నేను బలహీనో అప్పుడే బలవంతుణ్ణి. Yeah, it's a contrast statement. చూడండి, అది పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ గా అది ఉంటూ ఉంది. As a Bible is a book of contrast. చూసినట్లయితే బైబిల్ గ్రంథమే పరస్పర విరుద్ధమైనటువంటి మరి మాటలు కలిగినటువంటి గ్రంథముగా ఉంటుంది. Jesus said, first will be last and last will be first. మరి యేసు ప్రభువు అంటాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అంటారు. See here, when I am weak, I become strong. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతునని పరస్పర విరుద్ధమైనటువంటి అంశాల ప్రస్తావన ఇక్కడ జరుగుతూ ఉంటుంది. That is called as Christian perfection. అది క్రైస్తవ పరిపూర్ణతగా ఉంటూ ఉంది. See, verse 7, I said there is a pain. కాబట్టి 7వ వచనంలో చెప్పాను, మరి బాధ, శరీరంలో ముళ్ళు ఉంది, బాధ ఉంది అని చెప్పాను. And when there was pain, Apostle Paul prayed continually. కాబట్టి ఎప్పుడైతే బాధ, నొప్పి ఉందో పౌలు వారు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు నిరంతరాయంగా. When Apostle Paul prayed, the power of God was given. ఎప్పుడైతే పౌలు వారు ప్రార్థన చేశారో దేవుని యొక్క శక్తి పౌలు వారికి అనుగ్రహించబడింది. When power was given, he was perfected. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి అతను పొందుకున్నాడో అతను పరిపూర్ణతను పొందుకోగలిగాడు. Let me ask a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Are you perfected in your Christian life? నిజంగా నీవు క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత కలిగి ఉన్నావా ప్రియ సహోదరి సహోదరుడా? When you will be perfected?
ఎప్పుడు నువ్వు పరిపూర్ణత పొందుకోగలుగుతావు? The more and more grace is given to us, the power of the grace. కాబట్టి దేవుని యొక్క కృప అనేటువంటిది అత్యధికముగా ఇవ్వబడినప్పుడు మనము పరిపూర్ణలం అవుతాము. For that, what do you need? దాని కొరకు మనకేం కావాలండి? See verse 10, weakness. కాబట్టి 10వ వచనంలో ప్రస్తావించినట్లుగా బలహీనత కావాలి మనకు. Insults, అవమానాలు కావాలి. distress, కాబట్టి మరి ఆందోళన కావాలి మన జీవితంలో. persecutions, కాబట్టి హింసలు అనేటువంటివి కావాలి. difficulties. కాబట్టి ఉపద్రవాలు అనేటువంటివి మన యొక్క జీవితంలో కావాలి. This is what we need in our life to become perfect in Christian life. కాబట్టి ఇలాంటివి మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే మన పరిపూర్ణము సంపూర్ణం అవ్వగలుగుతాం. I thought if I get a government job, I will become perfect. కాబట్టి కొంతమంది అంటారు, నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే నేను పరిపూర్ణ అవుతానండి అంటారు. If I get a mansion, I will become perfect. నాకు ఒక బహుళ అంతస్తు భవనం ఉంటే నేను మరి పరిపూర్ణ అవుతానండి అంటారు కొంతమంది. If I get BMW car, I become perfect. కాబట్టి BMW కార్ నాకు వచ్చినట్లయితే, దాన్ని కలిగి ఉన్నట్లయితే నేను పరిపూర్ణ అవుతాను కొంతమంది అంటారు. If I get good children, I become perfect. కాబట్టి మంచి పిల్లలు నాకు కలిగి ఉన్నట్లయితే నేను పరిపూర్ణ అవుతానని కొంతమంది అంటారు. If I have so much bank balance, I am perfect. కాబట్టి నాకు బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ అనేటువంటి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లయితే నేను పరిపూర్ణ అవుతానని కొంతమంది అంటారు. You know what God will call us? కానీ దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడు నీకు తెలుసా సహోదరి సహోదరుడా? He will call us fools. కాబట్టి మూర్ఖుడా అని దేవుడు మనల్ని పిలుస్తాడండి. If I ask your life tonight, what is the use of all your earthly powers? కాబట్టి మూర్ఖుడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగినట్లయితే నీవు సంపాదించినటువంటి భూలోకంలో అవి ఎవరు అవుతాయని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. Are you perfected in your Christian life? క్రైస్తవ జీవితంలో పరిపూర్ణుడుగా ఉంటూ ఉన్నావా సహోదరి సహోదరుడా? Yes, there is pain. ప్రియ సహోదరి, బాధ నొప్పి అనేటువంటి కలుగుతుంది. There is sickness. అనారోగ్యాలు వెంటాడుతాయి. Maybe cancer, maybe corona, maybe any other problems, kidney problem or any other failures. కాబట్టి మన యొక్క జీవితంలో క్యాన్సర్ కావచ్చు, కరోనా కావచ్చు, మరొక రుగ్మత, వ్యాధి, అనారోగ్యం, బలహీనత కావచ్చు. Let me close with a very familiar story. కాబట్టి ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి కథ చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. One little boy, he was crying in the school. ఒక చిన్న అబ్బాయి స్కూల్లో ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు. And the teacher was a believer. మరి ఆ యొక్క టీచరు ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డ. Teacher asked the child, why are you crying? టీచరు ఆ యొక్క బిడ్డను అడిగాడు, ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నావు? And the child said, I lost my pencil. నా యొక్క పెన్సిల్ పోయిందని ఆ బిడ్డ చెప్పింది టీచర్ తోటి. And the teacher said, don't worry, you will get it. కాబట్టి నువ్వేం బాధపడద్దు, అది నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి టీచర్ అన్నదండి. But he was crying. కానీ ఆ బాలుడు ఏడుస్తూనే ఉన్నాడు. And the teacher, she simply said, you pray to God, God will give you. కాబట్టి ఆ టీచర్ చెప్పింది, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడని చెప్పేసి టీచర్ చెప్పిందండి బాబుతో. That day, that boy went back home. కాబట్టి ఆ రోజు ఆ బాలుడు ఇంటికి వెళ్ళిపోయాడు. Next day, when teacher came to class, she looked at that boy. కాబట్టి తర్వాత రోజు మరి ఆ బాలుడు మళ్ళా స్కూల్కి వచ్చినప్పుడు ఆ టీచర్ ఆ బాలుడికి వెళ్ళి చూసింది. He was very happy. చాలా సంతోషంగా ఉన్నాడు బాలుడు. Oh, teacher asked, టీచర్ అడిగింది, did you pray? ప్రార్థన చేసావా అబ్బా? He said, yes, I prayed. కాబట్టి ఆ బాలుడు చెప్పాడు, ప్రార్థన చేశాను మేడం అని చెప్పేసి అన్నాడు. Then the teacher asked, did you get your pencil? నీకు పెన్సిల్ దొరికిందా అని అడిగింది టీచర్. He said, I did not get. నేను ఆ పెన్సిల్ నాకు దొరకలేదన్నాడు ఆ బాలుడు. Then teacher asked, why are you happy and how are you happy? మరి ఎందుకని నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని టీచర్ అడిగిందండి. The boy gave a very beautiful answer.
అబ్బాయి చాలా మంచి జవాబు చెప్పాడు. Yes, I did not get my pencil, నాకు పెన్సిల్ అయితే దొరకలేదు, but God gave me capacity to forget my pencil. కానీ దేవుడు నాకు నా యొక్క పెన్సిల్ గురించి నేను మర్చిపోయేటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడని ఆ బాలుడు ఎంతో రమ్యమైనటువంటి జవాబు చెప్పాడు. That is the grace of God. అది దేవుని యొక్క కృపగా ఉంటూ ఉంది. Corona may be there, కరోనా ఉండొచ్చండి ప్రపంచంలో, any other physical sickness may be there, శారీరకమైనటువంటి బలహీనతలు అనేక ఉండవచ్చండి, financial problems may be there, ఆర్థికమైనటువంటి సమస్యలు అనేక ఉంటూ ఉండవచ్చండి, job loss may be there, ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండవచ్చు. but we can have the grace of God that will strengthen our weakness. కాబట్టి మన యొక్క బలహీనతల్లో మనల్ని పరిపూర్ణులుగా చేసేటువంటి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటూ ఉంది. God will give us grace to forget all these things. కాబట్టి మన యొక్క బలహీనతలు, వ్యాధులు, అనారోగ్యాలన్నీ కూడా మర్చిపోయేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. That is the power of the grace. అది కృప యొక్క శక్తిగా బలముగా ఉంటూ ఉంది. I said 4 points this evening time, this night time. ఈ సాయంకాల సమయంలో మీకు ఒక 4 అంశాల గురించి నేను మీతో ముచ్చటించాను. Number 1, మొదటిదండి, pain of the thorn. కాబట్టి ముళ్ళు యొక్క బాధ గురించి తెలియజేశాను. Second, రెండవదండి, prayer regarding the thorn. కాబట్టి ముళ్ళను గురించినటువంటి ప్రార్థన. Continually prayed. కాబట్టి నిరంతరంగా ప్రార్థించడం అనేటువంటిది. Number 3, మూడవ అంశము, power against the thorn. కాబట్టి ముళ్ళుకు వ్యతిరేకంగా దేవుని యొక్క శక్తి, The power of grace. కాబట్టి మరి కృప అనేటువంటి శక్తి. And fourthly, నాలుగోది, the perfection of Apostle Paul. మరి అపోస్తులైనటువంటి పౌలు యొక్క సంపూర్ణత, పరిపూర్ణత అనేటువంటిది మనం చూసాం. He was perfected through the suffering. కాబట్టి బాధల ద్వారా పరిపూర్ణత అనేటువంటిది అపోస్తులైనటువంటి పౌలు పొందుకోగలిగాడు. My dear brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, may the Lord give us strength so that we may continue to pray, repenting our sins, so that God may give his grace and we may be perfect. కాబట్టి దేవుడు కూడా తన యొక్క పరిపూర్ణమైన శక్తి ఇచ్చి మారు మనసు, రక్షణ అనుభవం పొందుకొని దేవుని యొక్క కృపకు దేవుడు మనల్ని పాత్రులుగా చేయాలి. I thank the elders for giving me this opportunity to share God's word. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి మాటలు పంచుకోవడానికి నాకు అనుమతి వస్తున్నటువంటి మరి సంఘ పెద్దలకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Also thank the brother for translating the message. కాబట్టి అనువాదం చేసినటువంటి సహోదరుడు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. May the Lord bless us all. దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్. వందనాలు. బ్రదర్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. శ్రీధర్ ముగింపు ప్రార్థన ఇక్కడ లెటర్ తక్కువ ఉంది. ఓకే శ్రీధర్ అన్న ఓకే, ముగింపు ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ అమృత అండ్ మనోజ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం అన్నా. ముగింపు ప్రార్థన చేయ బ్రదర్. ఓకే అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వందనాలు. కోవిడ్ దినాల్లో నాయన ప్రభువా, నాయన మీ మీద ఆధారపడటానికి, నీ మీద జీవించడానికి ప్రభువా, నాయన మీ కృప మీద నాయన మేము బ్రతకడానికి మీ ఇచ్చిన ప్రభువా మరి ఈ గొప్ప జూమ్ యాప్ బట్టి ప్రత్యేకంగా నాయన దూరదేశాలు ఉన్నప్పటికీ మీ దాసుని నాయన ప్రభా మనోజ్ బ్రదర్ని మా మధ్యకు తీసుకుని వచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
విన్న వాక్యాన్ని నీటి బట్టి ఫలింపు చేయండి. ఆయన సహోదరులు అమృత బ్రదరు ట్రాన్స్లేట్ చేయడానికి ఇచ్చిన మీరు కృపగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ప్రభువా మీకు దయ చొప్పున నాయన ప్రభు కృప చొప్పున వచ్చినటువంటి నాయన అటెండీస్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. రాబోయే కాలంలో కూడా మీ దాసుని బహుబలంగా వాడుకోమని, దూర ప్రాంతంలో పరిచయం మీరే ఆశీర్వదించమని, కుటుంబాన్ని దీవించమని, స్థానిక శిలో సంఘాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలు బ్రదర్ మనోజ్ బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు. వందనాలు. అమృతయ్య బ్రదర్ కు వందనాలు. సతీష్ మాస్టర్ గారు. వందనాలు. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ వందనాలు. వందనాలు. మనోజ్ Thank you. బ్రదర్. ఐ ఆమ్ సైలస్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలయ్యా. రంగారావు గారు, సతీష్ గారు, అందరికి వందనాలయ్యా. మనోజ్ గారు అమ్మా బీవులా వందనాలమ్మా. అయ్యా పెద్దలకి అందరికి వందనాలయ్యా. అందరికి వందనాలు. అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు అందరికి. అందరికి వందనాలన్నా. అయ్యా వినబట్టాలా రంగారావు బ్రదర్? నెట్ వినబట్టాలా? లేదు సార్, ఇప్పుడే వచ్చింది. అయ్యా మనోజ్ గారికి, శిలో సంఘ పెద్దలకి, శిలో సంఘానికి పార్టిసిపేట్ వాళ్ళందరికీ హృదయపూర్వక వందనాలయ్యా. వందనాలు ప్రసాద్. వందనాలు వందనాలయ్యా. వందనాలు. అందరికీ వందనాలు. ఊరు ఎక్కడే సార్? నా దగ్గర దగ్గర పడిపోయింది మధ్యాహ్నం. అనోక్ బ్రదర్ వందనాలు. శాంసన్ బ్రదర్ వందనాలు. వందనాలు. వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ టైం? అది మీటింగ్ ఎండ్ అయింది ఇందాక. అది హోస్ట్ అన్నకి ఇచ్చాను, మన అన్నకి. ఉంటది షేర్ అవ్వట్లేదంటే హోస్ట్ ఇచ్చాను అన్నకి. ఎక్కి దిగుతా ఉంటారు, తిరుగుతా. ఓకే అన్న, ఏదైనా వెంటనే స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే అట్లాగే. ఎలాంటి ప్రాబ్లం వందనాలయ్యా. అన్న వందాలన్నా. శైలేష్ అన్న వందాలన్నా. అన్నా శ్రీధర్ అన్న ఉంటాను. వందనాలు. లెఫ్ట్ అయ్యారా? అన్న వందాలన్నా. వందాలన్నా. మనోజ్ బ్రదర్ లెఫ్ట్ అయ్యారా? మనోజ్ లెఫ్ట్ అయ్యారన్న. లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయ్యారు. అందరికి వందనాలన్నా. మార్క్ అయ్యా, మార్క్ వందనాలయ్యా. వందనాలన్నా. వందనాలు వందనాలు. మార్క్ అన్న వందాలన్నా. వందనాలన్నా. అన్న క్లోజ్ చేస్తున్నానన్నా. అబ్బాంది లెక్క వందనాలు. వందనాలు బ్రదర్. అందరికి వందనాలు. వందనాలు వందనాలు. అందరికి వందనాలు. నీ కమల్ అన్న కమలన్న వందాలన్నా. అన్న వందనాలు అన్న. కమలన్న వందనాలు. బ్రదర్ శైలేష్ బ్రదర్ వందనాలు. అన్న బాగున్నారా కమలన్న? బాగున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
అన్న ఎండ్ చేస్తున్నాను, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను.